బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని ఐటీఐ కళాశాలలో ఈ నెల 12న జరిగిన హుస్సేన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులైన మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్, ఆయన కుమారుడు జిలానీని అరెస్ట్ చేసినట్లు చీరాల డీఎస్పీ ఎండి మెయిన్ తెలిపారు. కమిటీ సమావేశం సందర్భంగా జరిగిన ఘర్షణలో హుస్సేన్ ప్రిన్సిపల్ శేషయ్యపై కత్తితో దాడి జరగగా హుస్సేన్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్లాన్ చేసుకొని ఆన్లైన్లో ఒక కత్తి కూడా సరే ఆయన కొన్నారు. ఆ కత్తిని ప్రతిరోజు తన వెంట తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఆ రోజు 12వ తేదీన ఈ షేక్ అబ్దుల్ సత్తార్ ఎవరైతే ఉన్నారో ఈయన వెళ్ళి ప్రిన్సిపాల్ ఛాంబర్లో కూర్చోవటం జరిగింది. కూర్చున్నప్పుడు ఈ సొసైటీ మెంబర్స్, సొసైటీ ప్రెసిడెంట్ అయినా సరే దీనయ్య, బీరయ్య, అట్లాగే నాతాని అశోక్, కొమ్మనబోయిన రాజమౌళి, అట్లాగే కొంతమంది వచ్చి ఈయన్ని క్వశ్చన్ చేశారు. షేక్ అబ్దుల్ సత్తార్ని, నిన్ను ఆల్రెడీ మనం ప్రిన్సిపాల్ పదవి నుంచి తీసేసాము, శేషయ్య అనే వ్యక్తిని మేము పెట్టాము, ఇప్పుడు నువ్వు ఎందుకు అనవసరంగా వచ్చి ప్రిన్సిపాల్ సీట్లో కూర్చోవడం దేనికి, నువ్వు రాకూడదు అని చెప్పేసి చెప్పడంతో ఇతను ఆగ్రహం చెంది తన యొక్క ఆజమాయిషీ కళాశాల మీద పూర్తిగా పోయిందనే దాని మీద తన కుమారుడితో కలిసి ఎవరైతే తనను క్వశ్చన్ చేయడానికి వచ్చిన ప్రస్తుత ప్రిన్సిపాల్ శేషయ్యని, అట్లాగే సొసైటీ మెంబర్స్లో ఒకరైన షేక్ హుస్సేన్ మీద కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పొడవడం జరిగింది. దీని మీద వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు బాగా తీవ్రంగా గాయపడిన షేక్ హుస్సేన్ మరియు శేషయ్యలని చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈ సంఘటన మీద పోలీసు వారికి ఫిర్యాదు రాగా పోలీసు వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ షేక్ హుస్సేన్ అనే ఆయన చీరాల ఏరియా హాస్పిటల్లోనే చనిపోయారు. అదే రోజు 12వ తేదీనే సంఘటన జరిగిన రోజే చనిపోవడం జరిగింది. తర్వాత తీవ్రంగా గాయపడిన శేషయ్య ప్రిన్సిపాల్ గారిని ఇంకా మెరుగైన చికిత్స కోసం గోరంట్ల హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా సీరియస్గా ఉండేటప్పుడు అక్కడ నుంచి గుంటూరుకి తరలించి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి పంపించడం జరిగింది. ఈ సంఘటన మీద ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళు మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు అనేది కేసు రిజిస్టర్